నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ బిగ్ బాస్ రివ్యూ వచ్చేసరికి పొద్దున్నే మాధురి గారు సంజన గారు అనుకున్నారనమాట. ఏంటి హౌస్ అంతా చాలా డల్గా ఉంది, కొంచెం ఎంటర్టైనింగ్గా ఏదన్నా చేద్దాము అన్నట్టుగా అనుకున్నారు కానీ అది మనకి తర్వాత చెప్తారు. సో ఆవిడ వంట దగ్గరికి వచ్చింది. మాధురి గారు వచ్చిన తర్వాత వచ్చి తనుజాని అడుగుతుంది, నా స్టిక్కర్ ప్యాకెట్స్ కనిపించట్లేదు, నేను అక్కడ పెట్టాను, నా స్టిక్కర్ ప్యాకెట్స్ కనిపించట్లేదు అని అంటే, అవునా అని ఇమాన్యుల్ వచ్చాడనమాట. అవును, నాకు అక్కడ కనిపించాయి, నేను అందరిని అడిగాను, ఎవరివన్నీ తెలియక నేను మళ్ళీ అక్కడే పెట్టేశాను అని ఇమాన్యుల్ అన్నాడు. అప్పుడు సంజన వచ్చి, అవును అక్కడ నాకు కనిపిస్తే నేను అవి డస్ట్బిన్లో పడేశాను అని. ఇంకా మాధురి గారు ఫుల్ వాయిస్ రేజ్ చేసి, అసలు ఒక స్టిక్కర్ ప్యాకెట్స్ని మీరు అలా బొట్టుని అలా మీరు డస్ట్బిన్లో ఎలా పడేస్తారు, మీకు వాళ్ళు పడేశారా లేకపోతే మీరు దొంగతనం చేశారా, అది ఇదని పెద్ద వాయిస్ వేసుకొని ఇద్దరు పెద్ద గొడవ చేసుకున్న తర్వాత నవ్వారనమాట. ఇదంతా కామెడీ, మామూలుగా చేశాము, ఇదంతా ప్రాంక్, అది ఇదని ఏదో సిచ్యుయేషన్ లైట్ చేయడానికి వాళ్ళిద్దరు ట్రై చేయగానే దివ్య కళ్యాణ్తో అంటుందన్నమాట, ఈ మెంటల్ బ్యాచ్ అంతా దిగారు మన దగ్గరికి, సీరియల్ పర్ఫార్మెన్స్ అంతా ఇస్తున్నారు అని దివ్య కళ్యాణ్తో అంటుందన్నమాట. తర్వాత వెంటనే ఇంకా ఎవరు ఈ మాధురి గారు సంజన గారు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఈలోపు దివ్య వచ్చి ఇక్కడ కర్రీ ఎవరు వేసుకున్నారు అని మాధురి గారిని అడుగుతుందన్నమాట. అడుగుతా నేనే వేసుకున్నాను, అదే ఏదో దోశ అదే ఎగ్ ఆమ్లెట్ లాగానో ఏదో వేసుకుందో ఏమో, అందులో కర్రీ నంచుకున్నట్టున్నారు ఆవిడ. కర్రీ నన్ను అడగకుండా మీరు ఎలా వేసుకుంటారు అని అక్కడ ఒక టాపిక్, మళ్ళీ దానికి ఒక రచ్చ. అసలు ఆ శ్రీజ అని ప్రియా అని అనుకున్నాం మనం, కానీ అంతకు మించున్నారమ్మా వీళ్ళు గొంతులో ఒక్కొక్కరు. అమ్మో, మాట్లాడితే పోట్లాడినట్టుగానే ఉంది బిగ్ బాస్ షో అంతా ఈరోజైతే. నేనెందుకు అడగాలి, నేను కొంచెమే పెట్టుకున్నాను, నేను తల్లినే, నాకు తెలుసు, అలా అంటే లిమిటెడ్గా నేను తినేదే లిమిటెడ్, దాంట్లో నేను కొంచెమే కర్రీ వేసుకున్నాను, నువ్వు ఎంత కర్రీ వేసుకున్నావు కాదు, నన్ను అడగాలి, నేను మానిటర్ని, మీరు నన్ను అడిగి వేసుకొని ఉండాలి అని అంటే, నిన్నెందుకు అడగాలంటే ఈవిడ నన్నే అడగాలి, నేనే పోర్షన్స్ డివైడ్ చేస్తాను అని ఆవిడ. దానికి పెద్ద గొడవ. అసలు నువ్వెవరు అంటే వాయిస్ రైజ్ చేయకండి అని దివ్య అంటుంటే, నా వాయిస్ ఎంత అని మాధురి గారు అంటుంటే, ఇద్దరు డిస్కషన్ చాలా పీక్కి వెళ్ళిన తర్వాత నేను నిన్ను అడగను, మీరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, మనం హౌస్లో ఉన్నాం కాబట్టి వరకే మాట్లాడుకుందాం అంటే, నాకు అవసరం లేదు బాండింగ్ పెట్టుకోవడం అని మాధురి గారు బాండింగ్ ఏంటి బాండింగ్ అంటూ దివ్య స్టార్ట్ చేస్తుంది అనమాట. నాన్న అనుకుంటే నేనేం తిరగను మీలాగంటే, ఎవరు తిరిగారు అని దివ్య అంటుంది. అంటే ఎవరు తిరిగితే వాళ్ళు ఇంకా అలా దాన్ని టాపిక్ని పీకి లాగి చాలాసేపు గొడవ పడ్డారు. తర్వాత మాధురి అనమాట, ఇంకా తర్వాత ఆ టాపిక్ అయిపోయింది. ఇంకా వీళ్ళు బయటకు వచ్చేసి మాధురి గారు అన్నారు అనమాట, చాలా బోర్ కొడుతుంది, ఏం చేద్దామని అంటే, ఆవిడ భరతనాట్యం ఆర్టిస్ట్ అనుకుంటారంటే, నా భరతనాట్యం ఏమైనా వచ్చాయేమో, ఏదో గ్రూప్ అందరికీ 4 స్టెప్పులు నేర్పించారు. ఇంకా దివ్య లోపలికి వెళ్ళి భరణి గారు కంప్లైంట్ చేస్తుంది అనమాట, ఇలా మాధురి గారు ఇట్లా అన్నారు, అంటే ఆ ఫుడ్ గురించి నా తప్పే ఉంది, నేను మానిటర్గా నేను చేయొచ్చు, ఇంకా దాన్ని మాధురి గారు అసలు ఫుడ్ మానిటర్నే మార్చేయడం మాకు నచ్చలేదు, అది ఇదని ఆవిడ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా దీన్ని పెట్టుకొని ఇమాన్యుల్ కామెడీ, ఇంకా సుమన్ శెట్టితో కామెడీ ఉంటారు, ఒకటి చైతన్య నారాయణ ర్యాంకింగ్ లాగా సుమన్ అన్న ఇంకా వెళ్తానే ఉంటాడు అట్లా అని ఇమాన్యుల్ ఆ మొత్తం సిచ్యుయేషన్ కొంచెం లైట్ చేయడానికి ఏదో చాలాసేపు కామెడీ ట్రై చేశాడనమాట. తర్వాత తనుజ దివ్య బెడ్రూమ్లో మాట్లాడుకున్నారు. ఆ దివ్య ఏదో రెడీ అవుతుంది, తనుజ కూర్చుంది అనమాట. అప్పుడు మళ్ళీ దివ్య అనింది, నేను నాకు ఆ లైట్ అదే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అప్పుడు లైట్ పైన వెలిగినప్పుడు అసలు నిజంగానే ఎవరు అంటే తనుజ దివ్య లైట్ తీసేస్తుందని అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ముందే డిస్కస్ చేసుకున్నారు, భరణి గారు, దివ్య అండ్ తనుజ, మన ముగ్గురం వరకైతే మనం లైట్స్ ఆఫ్ చేసుకోవద్దు అట్లా అని. నేనేం ప్రామిస్ చేయలేదు అంటది ఈమె తనుజ. ఇప్పుడు నాకన్నా భరణి గారు నీకు ఎన్నిసార్లు మోసం చేసినా ఏమనిపించదు, నా మీద నువ్వు ఆ రోజు టాస్క్ అయిన రోజు మాత్రం సారీరా దివి అని చెప్పింది. ఆ అమ్మాయి నిజంగా మాట మార్చడంలో తనుజ ఫస్ట్ అనమాట. సో అంటే ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేశాను, అలా లైట్ ఆరపకూడదని నేనే నీకు ప్రామిస్ చేయలేదు అన్నట్టుగా ఆ టాపిక్ అక్కడితో వదిలేసి ఇంకా వాకౌట్ చేసేసి, తను తప్పు ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోద్ది తనుజ, ఇంకా డిస్కషన్లో కంటిన్యూ చేయదు. తర్వాత ఇంకా
భరణి గారు, మాధురి గారు, నిఖిల్ ఉన్నారు కదా, నిఖిల్ వాళ్ళంతా కూర్చొని ఉన్నారనమాట. అప్పుడు మాధురి గారు అడుగుతున్నారు, సంజన గారు ఎలా ఆడుతున్నారు అని అంటే, అప్పుడు భరణి గారు అంటారు, మీకు తెలుసు కదా సంజన గారు ఆట ఏం ఆడుతున్నారు, ఇది అందరికి ముద్దలు తినిపించుకుంటూ ఉంటుంది, అదే ఆ ఆట అని ఈయన మాట్లాడుతున్నారు అనమాట. ఆయేష కూర్చుంది. దివ్య ఇమాన్యుయల్ కూర్చుంటే ఆయేష చెప్తుంది అనమాట తనూజ గురించి. అంటే వాళ్ళు బయటకు చూసి వచ్చారు కదా, ఒక థిన్ లేయర్ మాస్క్ అయితే వేసుకుంది తనూజ. ఎవరిని ఎలా యూజ్ చేసుకోవాలనేది తనూజకి తెలుసు అని ఆయేష చెప్తుంది ఇమాన్యుయల్కి, దివ్యకి. అంటే దివ్యకి ఆయేష చెప్పేది ఏంటంటే, నువ్వు అంటే దివ్య వచ్చిన తర్వాత తనూజాని భరణి గారు దూరం పెడుతున్నారు అన్న ఉద్దేశంతో ఆయేష చెప్పింది. తను అలా ఫీల్ అవుతుంది, నువ్వు వచ్చిన తర్వాత భరణి గారు దూరం అయ్యారు అని. తర్వాత రీతు, తనుజ, డెమాన్ కూడా ఇంకా డిస్కస్ చేసుకుంటారు ఏంటి అంటే. ఇప్పుడు వీళ్ళ పొజిషన్ ఎలా ఉందంటే, ఈ కొత్త వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు, నోరు పెద్దదే వీళ్ళకన్నా. సో వీళ్ళు కొంచెం కుడుతులో పడ్డలా గిలగలా కొట్టుకుంటున్నారు. తర్వాత ఆ రమ్య ఉంది కదా, రమ్యకి అంటే వీళ్ళు ఈ 5 మంది వైల్డ్ కార్డు బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక పవర్స్ ఇచ్చారు కదా నాగార్జున గారు, ఒక అదే స్టోన్ లాంటిది ఇచ్చారు కదా. రమ్యకి ఫుడ్ ఇచ్చారు, అంటే నువ్వు ఏ టైంలో నీకు ఏది కావాలంటే నువ్వు అది ఆర్డర్ చేసుకోవచ్చు, బిగ్ బాస్ అరేంజ్ చేస్తారని. సో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, రమ్య నీకు రేపటి కావాల్సింది ఇవాళ ఆర్డర్ చేసుకోవాలి అమ్మాయి. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి ఏం కావాలో నువ్వు చెప్పు అని అంటే నువ్వు చెప్పొచ్చు, నీకు ఎంత కావాలంటే అంత, నీతో పాటు ఒకరికి నువ్వు షేర్ చేసుకోవచ్చు అని అంటది. ఇంకా అందరు అమ్మాయికి చాలాసేపు మస్కా కొట్టారు, నాకు 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 అని. మొత్తానికి అమ్మాయి సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకుంది, ఎందుకంటే ఆయన కొంచెం షుగర్ ఏదో ఉన్నట్టుంది, డయాబెటిక్ అనుకుంటా. సో ఆయన హెల్త్ దానివల్ల నేను సుమన్ గారిని సెలెక్ట్ చేసుకున్నానని బిగ్ బాస్కి ఇంకా అమ్మాయి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆర్డర్ పెట్టిందండి. పెసరట్టు, గుడ్డు, ఉప్మా, దాంతోపాటు ఇంకా లంచ్కి ఎగ్ బిర్యానీ, చికెన్ లెగ్స్, సాయంత్రానికి 4 ట్రేలర్లు గుడ్లు, ఐస్ క్రీము, మిక్చర్ ప్యాకెట్టు, ఇంకా అన్నీ చెప్పింది. అంటే ఏ టైంలో మళ్ళీ బిగ్ బాస్ ఆపేస్తారో తెలియదు కదా, స్టోర్ చేసుకో అంటే ఫుడ్ అంటే స్టోర్ చేసుకోలేరు, ఎగ్స్ ఇవన్నీ అయితే అమ్మాయికి మరి బాడీ బిల్డర్ కదా అవసరమేమో, 4 ట్రేస్ ఎగ్స్ అవన్నీ చెప్పుకుందనమాట. చెప్పుకున్న తర్వాత ఇమాన్యుయల్ ఇంకా సుమన్ శెట్టి గారు రీతు దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే వీళ్ళు ఈ గ్రూప్ అంతా కూర్చొని ఇమాన్యుయల్ ఇమిటేట్ చేస్తున్నారు సుమన్ని. అంటే ఇప్పుడు ఆ రమ్య ఒకవేళ నాకు పిజ్జా కూడా పెట్టారనమాట డిన్నర్కి. సో రీతుకి చెప్తున్నాను నేను ఇస్తానని చెప్తున్నాడో ఏమో అని వీళ్ళు కామెడీ చేసుకుంటున్నారు. తర్వాత ఆయేష డెమాన్తో డాన్స్ చేస్తుంది అనమాట. బాగుంది వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్. ఇద్దరు డెమాన్, ఆయేష డాన్స్ చేస్తుంటే ఇమాన్యుయల్ కామెంటరీ అనమాట, మా అమ్మాయిని ఇచ్చి నీకు అంత చేస్తే నువ్వు వదిలేసి వేరే అమ్మాయిని పట్టుకొని తిరుగుతున్నావు అని. ఇంకా రీతు మొహం మాడిపోయి ఇంకా ఓ మూలకెళ్ళి కూర్చొని ఇంకా డెమాన్తో మాట్లాడట్లేదు అనమాట. సో వాడు వెళ్ళి ప్లీజింగ్ చేసుకొని ఏంటి ఎవరెన్ని చెప్పినా నాకు తెలుసు, నేనేం చేస్తున్నాను, నా గేమ్ ప్లాన్ నాకు తెలుసు అట్లా అని ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈ లోపల ఇంకా నైట్ అయిపోయింది, అందరు పడుకున్నారు. పడుకున్న తర్వాత డెమాన్, పవన్, రీతు, తనుజ అండ్ కళ్యాణ్ ఆ బెడ్రూమ్లో ఉన్నట్టున్నారు. వీళ్ళంతా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, మాధురి గారు, అమ్మాయి రమ్య, వీళ్ళంతా ఆల్రెడీ కొంతమంది బయట కూర్చొని ఉన్నారు లాన్లో. అంటే ఈ నలుగురు మాట్లాడుకునేది వీళ్ళందరికీ డిస్టర్బెన్స్ ఉంది, ఆ డిస్కషన్ అలా చేస్తున్నారు అనమాట. ఆ నలుగురు వల్ల వీళ్ళెవరు నిద్ర కూడా పోలేదు, నైట్ నిద్రపోకుండా బయట లాన్లో కూర్చొని. తెల్లారి మాధురి గారు అంటున్నారు, ఈ నలుగురు డిస్కషన్ వల్ల అసలు ఎవరికి రాత్రి నిద్ర లేదు, ఈ సంజన గారు మాత్రం గురకబెట్టి నిద్రపోతున్నారని ఆవిడ ఈ సంజన గారిని గేమ్ చేశారనమాట. తర్వాత శ్రీనివాస్ సాయి, నిఖిల్, శ్రీనివాస్ సాయి, ఆయేష వాష్రూమ్ దగ్గర ఉన్నారనమాట. అప్పుడు శ్రీనివాస్ చెప్తున్నాడు, వాళ్ళు నలుగురు ఒక గ్రూపు, తనుజ, రీతు, వీళ్ళు వాళ్ళు ఏంటంటే మేమే టాప్లో ఉండాలి, ఆ లెవెల్కి ఆ టాప్లో ఉండడం కోసం ఎవరినైనా ఎంతవరకైనా చీట్ చేయడానికైనా దేనికైనా రెడీ అన్నట్టుగా. సో ఆ 4 మెంబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళైనా కొట్టుకొని వస్తారు, కానీ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, మనం ఎక్కడ ఏ మాట తూరకూడదు వాళ్ళ దగ్గర. మనం అంతా గ్రూప్గా మనం వచ్చిన కొత్త వాళ్ళం కదా అని వాళ్ళు వర్క్ చేస్తారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలని శ్రీనివాస్ సాయి చెప్తున్నాడు అనమాట వీళ్ళకి, వచ్చిన వైల్డ్ కార్డు వాళ్ళకి. తర్వాత
ఆయేష అంటది భరణి గారితో, "ఏంటి భరణి గారు అసలు మీరు నా దగ్గర పలకరించట్లేదు" అని అంటే, "అదేంటమ్మా నేను నిన్ను పలకరిస్తూనే ఉన్నాను కదా" అంటే, "ఎందుకు మీ అమ్మాయిల్ని నేను టార్గెట్ చేస్తున్నానని మీరు ఫీల్ అవుతున్నారా" అని అంటుంది ఆయేష. అంటే, "ఆహా అలా ఏం లేదు, నేను యాక్చువల్‌గా నువ్వు తనూజాని నామినేట్ చేసినప్పుడు నేనే కదా థమ్స్ అప్ ఇచ్చాను, నువ్వు కరెక్ట్ పాయింట్సే చెప్పావు" అని ఆయేష చెప్తున్నాడు. ఈ లోపల డిష్ వాష్ టాపిక్ వచ్చిందనమాట. రీతు అంటే మార్నింగ్ నైట్ డిషెస్ ఏమో రీతు క్లీన్ చేయాలి, మార్నింగ్ డిషెస్ ఆయేష క్లీన్ చేయాలి అనుకుంటా వాళ్ళ వాళ్ళ దాంట్లో. సో తెల్లారి రీతు వచ్చి మార్నింగ్ వచ్చేసరికి అంటే నైట్ అంతా క్లీన్ చేసింది అమ్మాయి, క్లీన్ చేసి పడుకున్నట్టుంది. ఆయేష వచ్చేసరికి ఆ సింక్లో ఒక గిన్నె ఉందట, దాని గురించి ఒక గంట సేపు డిస్కషన్ అండి. ఆ గిన్నె నేను కడగను అంటది రీతు, ఆ గిన్నె నాది కాదు, పొద్దున్న రాలేదంటది ఆయేష. దాని గురించి ఫుల్ 1 అవర్ డిస్కషన్. లాస్ట్కి సంజన గారు వెళ్ళి కడిగేశారు. ఎంత అంటే ఆయేష అంటే రీతుకి కరెక్ట్ మొగుడు అంటే ఆయేషనే అని అనిపించింది. సరే ఓవరాల్గా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది. కానీ మనకు లైవ్లో ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే కొత్త 5గురు ఒక పార్టీ, ఆ పాత వాళ్ళ నుంచి ఒక 5గురిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇటొక టీం ఇటొక టీం అనమాట. 2 నెట్లు వేశారు. అంటే బాల్ గోల్ చేయడానికి నెట్, అటొక నెట్ ఇటొక నెట్ వేశారు, మధ్యలో లైన్. అటు సైడ్ ఏమో సంజన గారు, సుమన్ శెట్టి గారు, తనూజ, భరణి గారు అండ్ దివ్య, 5గురు వాళ్ళ టీం. కొత్త వాళ్ళు వైల్డ్ కార్డ్ అంటే 5గురు అనమాట. అసలు 5గురు అంటే 4 బాల్స్ టార్గెట్ అనమాట. ఇటు సపోజ్ వైల్డ్ కార్డ్ వాళ్ళు గోల్ చేస్తే వాళ్ళ నుంచి ఒకరిని తీసేయాలి. అంటే కెప్టెన్సీ కంటెండర్షిప్ నుంచి ఒకరిని తీసేయాలి. ఎవరెవరు సపోజ్ వాళ్ళు గోల్ చేశారనుకోండి, మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్ వాళ్ళు గోల్ చేస్తే కొత్త వాళ్ళ నుంచి ఒకరిని తీయాలి. 4 బాల్స్లో 4 కొత్త వాళ్ళు గోల్ చేసేసారట. అసలు క్లీన్ చీట్ అనమాట. ఒక్క బాల్ కూడా వాళ్ళు ఆడలేకపోయారు. సో ఫస్ట్ దాంట్లో భరణి గారిని తీసేశారు, ఫస్ట్ గోల్ చేసినప్పుడు. సెకండ్ గోల్ చేసినప్పుడు దివ్యాన్ని తీసేశారు. థర్డ్ గోల్ చేసినప్పుడు సంజన గారిని తీస్తారు. ఫోర్త్ గోల్ చేసినప్పుడు తనుజ గారిని తీస్తారు. ఈ 4 కెప్టెన్సీ కంటెండర్లో లేరు. ఇంకా లాస్ట్ సుమన్ శెట్టి గారు ఉన్నారు, ఒకరే ఉన్నారు. కాబట్టి ఇంకా ఆ గేమ్ అక్కడి వరకు, అంటే అది లైవ్లో పెట్టారు కానీ మనకు 9:30 to 10:30 షోలో అది గేమ్ చూపించలేదు. మేబీ రేపు 9:30 టైంలో చూపిస్తారేమో. సో ఈ రోజు వరకు జరిగింది ఇంతండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అందరి నోర్లు పెద్దవే, అందరూ చాలా తెలివిగా ఉన్నారు, ఒకరిని మించి ఒకరు ఉన్నారు. సో ఈ పాత వాళ్ళకి కూడా స్పిరిట్ అంటే టీమ్ స్పిరిట్ వచ్చింది ఇప్పుడు. ఈ కొత్త వాళ్ళైతే జెన్యున్గా బాగానే ఆడుతున్నారు. వాళ్ళకు తగ్గట్టుగా వీళ్ళు రమ్య ఆమె పని ఆమె చేసుకుంటుంది. చాలా స్ట్రాంగ్ అండి ఆమె, ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్. పవన్కి మళ్ళీ చెప్తుంది, నువ్వు నీ గేమ్ ఆడుకో, నువ్వు వచ్చింది నీ గేమ్ ఆడుకోవడానికి, నువ్వు అనవసరంగా బ్యాడ్ అవుతున్నావు అది ఇదని మళ్ళీ బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఆ అబ్బాయి కూడా కొంచెం బెటర్. అంటే మనకి ప్రీవియస్ ఎపిసోడ్ చూసి ఆ రీతి వెనకాల తిరగడం బోర్ కొట్టింది, కానీ ఇప్పుడు కొద్దిగా బెటరు, లిమిట్లో ఉంటున్నాడు. అంటే కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు, రియలైజ్ అయినట్టు అనిపిస్తుంది. సో నెక్స్ట్ రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో, రేపు 24/7లో ఏం జరుగుతుందో అని అప్డేట్ రేపు ఇస్తానండి. అంతవరకు మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 10 minutes వీడియో టైం తీసుకొని కొంచెం వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.